మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో విస్టా హోమ్స్ లో స్ట్రీట్ కాజ్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కాలనీవాసులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. బీటెక్ విద్యార్థుల ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా తాము సంస్థ నడుపుతున్నామని చెప్పారు. ప్రతి ఏడాది ఈ సంస్థ ద్వారా వినాయకులు తయారు చేసి అమ్ముతామన్నారు. వచ్చిన డబ్బుతో వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. కలిపి స్ట్రీట్ కాజ్ అనే ప్రోగ్రాం ద్వారా విస్తా హోమ్స్ కుషాయిగూడ అప్రోచ్ అయ్యారు. మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు పర్మిషన్ ఇచ్చామంటే 2 కాజెస్ ఇక్కడ. వీళ్ళు తీసుకున్న కాజ్ ఏదైతే నీడీ పీపుల్ కి సర్వ్ చేయాలనే ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి అందరూ కూడా యూత్ ముందుకు వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ ఎకో ఫ్రెండ్లీగా ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ మూమెంట్లు వెళ్లాలనేసి ఒక తలంపుతో వాళ్ళు చేసిన ఆ ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు సేల్ చేయటం ద్వారా ఆ వచ్చిన అమౌంట్ తో వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ రన్ చేయాలనేసి గ్రేట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. సో ఈ స్ట్రీట్ కాజ్ అనేది స్టూడెంట్స్ రన్ చేస్తాము. సో ఫ్రమ్ పాస్ట్ 15 years నుంచి మేము ఈ స్టూడెంట్స్ రన్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఫౌండర్ వచ్చేసి అఖిలేష్ జుకారెడ్డి అన్న. సో ఇది 2009 లో స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ మేము గజకర్ణక అని చెప్పి ఒక ఈవెంట్ చేస్తాం, ఫండ్ రైజింగ్ ఈవెంట్, వేర్ వి సెల్ ఎకో ఫ్రెండ్లీ గణేష ఐడల్స్. అండ్ ఈ జనరేట్ వచ్చిన అమౌంట్ తోని మేము ఫండ్స్ తోని మేము ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్స్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ లో మేము అడాప్టింగ్ ప్రాపర్టీస్ అంటే ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, అండ్ ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్ యూనిట్ అనమాట మేము.